చాలా ఇన్కన్సిస్టెంట్ అండ్ ఇంప్రాపర్. నాకు అనిపిస్తుంది తనకి ఆత్మహత్య కంటేను పాపులారిటీ పెంచుకోవాలని ఉద్దేశం ఉందేమో. తనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణాలతో తనకేం సంబంధం ఉన్నట్టు కూడా నాకేం కనిపించడం లేదు. తన లోకమే తనది. ఎంత నష్టమైనా, ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు. తన తాలూకా విషయమే హైలైట్ కావాలన్న ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి. ఎస్ అండి, అది సుధాకర్ గారు చాలా పెద్ద ఆయన, దాదాపు చాలా పెద్ద ఆయన వయసులో కూడా. మాట్లాడిన సందర్భంలో ఒకటి, ఆవిడ నిజంగా ఆత్మహత్య చేసుకునే ఆలోచన ఉంటే హైలీ సేఫ్టీ వెహికల్స్, కొడా వెహికల్లో, ఎయిర్ బెలూన్స్ ఉన్న వెహికల్లో వచ్చి మమ్మల్ని గుద్దదు అన్న మాట అంటూ ఉన్నారండి. అంటే పాపులారిటీ కోసం, సింపతి క్రియేట్ చేసుకోవడం కోసం చేస్తున్నా అన్నట్టుగా అంటున్నారు ఆయన. మరి వాణి గురించి కాకపోతే ఇంకెవరి గురించి అండి? అంటే మానవత్వం లేని మనిషిగా ఆవిడ నాకు అనిపించింది. అంటే ఇవాళ మీరు ఒంటరిగా మిగిలిపోయింది ఏముంటుంది? మీరంటూ నమ్మిన మనుషులు ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒంటరిగా మిగిలిపోయేది ఏముంది? ఈరోజు మీరు పోరాటం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ లాగా, వాళ్ళు ఫ్యామిలీ లాగా రోడ్ ఎక్కే చీప్ మనుషులు మా ఫాదర్ వాళ్ళు కాదండి. మా ఫాదర్ వాళ్ళు కొంచెం పరుగుల మనుషులు. అందుకే ఇప్పటి వరకు మీడియా ముందు కూడా వాళ్ళు ఎక్కడికి రాలేదు. చాలా మంది మీడియా మిత్రులు కూడా చాలా మంది వెళ్ళారు మా ఫాదర్ దగ్గర, కానీ వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముందు నుంచి మంచి ఫ్యామిలీ వాళ్ళు, పరుగుల కుటుంబం. సో వాళ్ళెవరూ కూడా మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. సో వాళ్ళందరూ కూడా కొంచెం దూరం అయ్యాను కదా. వాళ్ళందరూ ఇప్పుడు అందుకే కొంచెం మానసికంగా కొంచెం కృంగిపోయి భావోద్వేగానికి గురై అది పెట్టి. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని పరిణామాల తర్వాత ఎంటైర్ మీడియా మీ మీద ఇప్పటికీ దాడి చేస్తూనే ఉంది. అంటే మీకు వ్యతిరేకంగా సోషల్ మీడియా మొత్తం మీకు వ్యతిరేకంగా. లేదండి, నాకు సోషల్ మీడియా అస్సలు వ్యతిరేకంగా లేదు. నేను మొన్న అనుకున్నాను, నేను ఆత్మహత్య చేసుకున్నప్పుడు నాకు ఎవరు లేరేమో, ఏంటి పిల్లలు కూడా ఇలా అయిపోయారు అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు చాలా ప్రజల నుంచి చాలా మద్దతు ఉంది. నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మేడం మీరు అసలు అలా కృంగిపోకండి, మీ ధైర్యంగా ఉండండి, వి సపోర్ట్ మాధురి మ్యామ్ అని కొన్ని లక్షల మంది నాకు మెసేజెస్ చేశారు, ఇన్స్టాలో డిఎంస్ చేశారు, ఫేస్బుక్ లో పెట్టారు. డైరెక్ట్ గా మేము కావాలంటే మీ దగ్గరికి వస్తాం, మేము కలుస్తాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. లీగల్ గా కూడా చాలా మంది లాయర్స్ నాకు కాల్ చేశారు, మేము సపోర్ట్ చేస్తాం, మీకు కృంగిపోవద్దు, మీ పక్క న్యాయం ఉంది, మీరు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని నాకు చాలా సపోర్ట్ చేశారండి. నాకు సపోర్ట్ లేదని నేను మొన్నటి వరకు అనుకున్నాను నాకు సపోర్ట్ లేదేమో అని. కానీ వాళ్ళు కూడా దే కేమ్ టు నో ద ట్రూత్. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, అందరు సమాజం కూడా ఈవిడ ఇంటెన్షన్ ఏంటి, ఈవిడ ఎందుకు ఇలా చేస్తుందని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. ఓకే అండి, వెల్, అది చాలా మంచిదే. ఇలాంటి పరిస్థితి నిర్వేదం ఎందుకంత ఆవేదన? ఏం లేదండి, ఇవి చేసిన ఎలిగేషన్స్ వల్ల ఇప్పుడు నాకు సొసైటీలో పేరు పోయింది. నా దగ్గరికి వేల మంది మహిళలు వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ కొంచెం ఇప్పుడు చిన్న చూపుగా చూడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారు అనుకోండి నిజాలు ఏంటో. ఇవన్నీ విషయంలో కొంచెం భావోద్వేగానికి గురయ్యాను, కొంచెం బాగా గురయ్యే ఎమోషన్ లో ఆ వీడియో పెట్టాను. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తున్నాం చూడండి. హాస్పిటల్లో బెడ్ మీద ఉండి రికార్డ్ చేసిన వీడియో లాగా అనిపించింది. అందులో 4 ముక్కలే మాట్లాడినా కూడా దాని వెనక చాలా లోతైన ఆవేదన, బాధ ఆ వీడియోలో మనకు కనిపించింది. ఒకసారి మాధురి నిన్న హాస్పిటల్ నుంచి రిలీజ్ చేసిన వీడియో ఒకసారి చూడండి. కోట్ల రూపాయల డబ్బును చూశాను, నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పట్టుగా మిగిలిపోయాను. కోట్ల రూపాయల డబ్బును చూశాను, నా చుట్టూ వందల మందిని చూశాను. మనుషుల్లో మానవత్వం ఒక్కటే ఉంటుందని నమ్మాను, కానీ మనుషుల్లో ఒక మోసమే ఉంటుందని తెలుసుకున్నాను. అందుకే ఈరోజు పట్టుగా మిగిలిపోయాను. సది అంటే మనుషుల్లో మానవత్వం మాత్రమే ఉంటుంది అనుకున్నాను, కానీ మోసం మాత్రమే ఉంటుందని తెలిసి ఒంటరి అయిపోయాను అంటూ ఉన్నారు. ఎవరు మోసం చేసిందంటే వాణి గురించేనా? మరి క్లియర్ గా ఉంది కదండి, వాణి కోసమే నమ్మి రాజకీయాల్లోకి వచ్చాను, నమ్మి నేను డబ్బులు పోగొట్టుకున్నాను, నమ్మి నా లాస్ట్ కి నా జీవితాన్ని స్పాయిల్ చేసుకునే స్థితికి తీసుకొచ్చాను. మరి వాణి గురించి కాకపోతే ఇంకెవరి గురించి అండి? అంటే మానవత్వం లేని మనిషిగా ఆవిడ నాకు అనిపించింది. అంటే ఇవాళ మీరు ఒంటరిగా మిగిలిపోయింది ఏముంటుంది? మీరంటూ నమ్మిన మనుషులు ఉన్నారు, మీ ఫ్యామిలీ ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు.
ఒంటరిగా మిగిలిపోయేది ఏముంది? ఈరోజు మీరు పోరాటం చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ లాగా వాళ్ళు ఫ్యామిలీ లాగా రోడ్ ఎక్కే చీప్ మనుషులు మా ఫాదర్ వాళ్ళు కాదండి. మా ఫాదర్ వాళ్ళు కొంచెం పరుగుల మనుషులు. అందుకే ఇప్పటి వరకు మీడియా ముందు కూడా వాళ్ళు ఎక్కడికి రాలేదు. చాలా మంది మీడియా మిత్రులు కూడా చాలా మంది వెళ్ళారు మా ఫాదర్ దగ్గర, కానీ తను వాళ్ళు రావడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముందు నుంచి మంచి ఫ్యామిలీ వాళ్ళు, పరుగుల కుటుంబం. సో వాళ్ళెవరూ కూడా మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడలేదు. సో వాళ్ళందరూ కూడా కొంచెం దూరం అయ్యాను కదా. వాళ్ళందరూ ఇప్పుడు అందుకే కొంచెం మానసికంగా కొంచెం కృంగిపోయి భావోద్వేగానికి గురై అది పెట్టి. ఇంత జరిగిన తర్వాత, ఇన్ని పరిణామాల తర్వాత ఎంటైర్ మీడియా మీ మీద ఇప్పటికీ దాడి చేస్తూనే ఉంది. అంటే మీకు వ్యతిరేకంగా సోషల్ మీడియా మొత్తం మీకు వ్యతిరేకంగా ఈ లేదండి, నిమిషం వరకు. నాకు సోషల్ మీడియా అస్సలు వ్యతిరేకంగా లేదు. నేను మొన్న అనుకున్నాను, నేను ఆత్మహత్య చేసుకున్నప్పుడు నాకు ఎవరు లేరేమో, ఏంటి పిల్లలు కూడా ఇలా అయిపోయారు అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు చాలా ప్రజల నుంచి చాలా మద్దతు ఉంది. నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మేడం మీరు అసలు అలా కృంగిపోకండి, మీ ధైర్యంగా ఉండండి, వి సపోర్ట్ మాధురి మ్యామ్ అని కొన్ని లక్షల మంది నాకు మెసేజెస్ చేశారు, ఇన్స్టాలో డిఎంస్ చేశారు, ఫేస్బుక్ లో పెట్టారు. డైరెక్ట్ గా మేము కావాలంటే మీ దగ్గరికి వస్తాం, మేము కలుస్తాం, మీకు సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. లీగల్ గా కూడా చాలా మంది లాయర్స్ నాకు కాల్ చేశారు, మేము సపోర్ట్ చేస్తాం, మీకు కృంగిపోవద్దు, మీ పక్క న్యాయం ఉంది, మీరు చేస్తున్న పోరాటంలో న్యాయం ఉందని నాకు చాలా సపోర్ట్ చేశారండి. నాకు సపోర్ట్ లేదని నేను మొన్నటి వరకు అనుకున్నాను నాకు సపోర్ట్ లేదేమో అని. కానీ వాళ్ళు కూడా దే కేమ్ టు నో ద ట్రూత్. వాళ్ళు కూడా తెలుసుకున్నారు, అందరు సమాజం కూడా ఈవిడ ఇంటెన్షన్ ఏంటి, ఈవిడ ఎందుకు ఇలా చేసిందని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా అందరు నాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను. ఓకే అండి, వెల్ అది చాలా మంచిదే. ఇలాంటి పరిస్థితుల్లో మీకంటూ అండగా కొంతమంది వచ్చారు అంటే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించదగ్గ అంశం. చాలా ఈవెన్ హాస్పిటల్ కూడా నాకు ఎవరో తెలియదండి, చాలా మంది వచ్చారు, నాకు చూడడానికి వచ్చారు, నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దీనికోసం ఈ పరిణామాలకి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే ఇంతమంది ఉన్నారు నా కోసం అని ఫస్ట్ టైం. ఈ ఎంటైర్ కాంట్రవర్సీలో నెగిటివిటీ మొత్తం పక్కన పెడితే, మొత్తం వ్యవహారంలో ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యల మాధురి అంటే ఒక పాపులర్ పర్సన్ అయిపోయారు. ఒక పొలిటికల్ లీడర్లకు కూడా అంత క్రేజ్ లేదు, సినిమా హీరోయిన్లకు కూడా అంత క్రేజ్ లేదు. అంటే నేను అన్నది నెగిటివిటీ బాధ అంతా పక్కన పెడితే, పాపులారిటీ విషయంలో కావచ్చు, చర్చనీయాంశంలో కావచ్చు, వాళ్ళు దివ్యల మాధురి అంటే తెలియని వాళ్ళు లేరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకు కూడా. ఎలా చూస్తారు దాన్ని? నేను అలా నేను పాపులారిటీ అవన్నీ నేనేం ఫీల్ అవ్వట్లేదు. నాకు వచ్చిన ఎలిగేషన్స్ మీద నేను చాలా బాధపడ్డాను. ఈవెన్ సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. అంటే నేను ఫేస్ చేయగలను నా మీద ఎలిగేషన్స్ కి, కానీ నా పిల్లల మీద వచ్చిన ఎలిగేషన్స్ కి నేను చాలా ఫీల్ అయ్యానండి. ఆ మిస్టేక్ తో చేద్దాం అనుకున్నాను. కానీ నిజంగా అసలు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, అంటే ఈవిడ చేసింది కూడా నా మీద ఎంత నెగిటివ్ గా తీసుకురావాలనుకుందో నాకు అంతే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో నాకు అనిపిస్తుంది. ఎవరో ట్రోల్ చేస్తే టీడీపీ వాళ్ళు ఎవరో చేయాలి తప్పితే జనాలు అయితే చాలా